అస్సలాము అలైకుం నమస్తే. ఈరోజు వీడియోలోని పన్నీర్ వెజ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే ఫస్ట్ టైం ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో ఇలా ఒకసారి చేసేయండి. చాలా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో కొన్ని టిప్స్ బాగా ఫాలో అయితే మనకి ఏ బిర్యానీ అయినా టేస్ట్ వస్తుంది. ఇందులో కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఇప్పుడైతే ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే నేను కడాయిలోని 1 కప్పు వరకు పెరుగుని తీసుకున్నాను. ఇందులోని ధనియా పౌడరు, గరం మసాలా పౌడరు, జీరా పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇందులోని కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. మీరు ఎంత కారం తింటారో అలా వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. అవును, ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీ. అలాగే మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇక్కడ నేను కాలీఫ్లవరు, ఒక క్యారెట్, ఒక పొటాటో, 1 కప్పు వరకు గ్రీన్ పీస్ కూడా వేసేసుకున్నాను. ఇందులోనే ఒక 2 ఉల్లిపాయలు స్లైసుల్లా కట్ చేసుకుని వేసేసుకోండి. నేను ఇక్కడ 3 టొమాటోల్ని చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. అలాగే ఇందులోని పన్నీరు 250 గ్రామ్స్ అనమాట. ఇది నేను ఇంట్లోనే చేశాను. మీకు కావాలంటే నా ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా కొద్దిగా వేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మసాలా పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలి. మనకి పన్నీర్కినా వెజిటేబుల్స్కి పట్టాలి కదా. సో ఒక పావు గంట సేపు బాగా కలిపేసుకొని మనము నానబెట్టేద్దాము. ఇవి మిశ్రమాన్ని మొత్తాన్ని ఎలాగైనా పావు గంట పడుతుంది ఇది మొత్తం నానడానికి. ఇప్పుడు మనము బిర్యానీకి అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. దీని ప్లేస్లో మీరు ఏ రైస్ తీసుకున్నా పర్వాలేదు. అలాగే నేను ఒకసారి బాగా వాష్ చేసేసుకొని వాటర్ లేకుండా ఇలా ఉంచేస్తున్నాను. డ్రై అవుట్ చేసేయాలన్నమాట. ఎందుకంటే మనకి పొడిగాన మెతుకు విరగకుండా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇలా కుక్కర్లో వండేసుకుంటే పర్లేదు, లేదంటే దమ్కైనా పెట్టేసుకోవచ్చు మనం. ఇందులో నేను బటర్ వేసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో గీ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. టేస్ట్ కోసం బాగుంటుందని చెప్పి బటర్ వేసుకుంటున్నాను. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చీలు వేసేసుకొని ఒక 2 నిమిషాలు బాగా వేయించేసుకోండి. ఇప్పుడు ఇందులోనే గరం మసాలా సామాన్లు, బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకోండి. మెయిన్ ఇందులోని గసగసాలు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఎందుకంటే మనకి వేడి చేయకుండా ఉంటుందన్నమాట గసగసాలు వేసుకోవడం వల్ల. అలాగే ఇది బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందులో నేను జీరా ధనియా కూడా వేసేసుకొని పేస్ట్ చేసేసాను. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఫస్ట్ మనం మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీరు, వెజిటేబుల్స్ మొత్తాన్ని వేసేసుకోండి. ఒకసారి వేసేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఈ మసాలా మొత్తం పట్టేంత వరకు కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక పావు గంట సేపు అయితే మనము చిన్న మంటలోనే మగ్గించుకోవాలి. పెద్ద మంట పెట్టడం వల్ల మనకు అడుగంతా మాడిపోతుందనమాట. ఇప్పుడు చూసారు కదా వాటర్ అనేది మనకి ఎలా వచ్చిందో. మనకి వాటర్ అంతా మొత్తం డ్రై అయిపోవాలి. ఆ తర్వాత ఇందులో మనం హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి వాటర్ అనేది డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాము. ఎందుకు వేస్తున్నానంటే ముందు మనము వెజిటేబుల్స్లోని వాటర్ అంతా డ్రై అవుట్ అయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం ఎక్స్ట్రా వాటర్ వేయడం వల్ల ఇంకెక్కడైనా మనకి కాయగూరలు మగ్గాలి అంటే మగ్గిపోతుంది అనమాట. ఇందులో నేను సాల్ట్ మళ్ళీ యాడ్ చేసాను, సరిపోలేదు అని. ఒకసారి సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఇందులో ఒక చిట్కా అన్నాను కదా, ఇది నేను ఏ పౌడర్ అంటే చికెన్ పౌడర్ ఉంటుంది కదా, చికెన్ గరం మసాలా, అది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. నేను ఏ బిర్యానీలో అయినా చికెన్ మసాలా అయినా ఫిష్ మసాలా అయినా వేస్తాను, ఎందుకంటే టేస్ట్ అంత బాగా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అలాగే ఇప్పుడు ఇది మనకి ఆయిల్ అనేది సైడ్కి సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం రైస్ని యాడ్ చేసేసుకుందాము. చూసారు కదా ఎంత రైస్ కూడా పొడిగా ఉందో. ఇలా మనం రైస్ మొత్తాన్ని వేసేసుకొని లెవెల్ చేసేసుకోండి. ఇక్కడ నేను 1.5 గ్లాస్కి నేను 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది, మనకి ముద్దగా కూడా అవ్వదు, పొడిగా వస్తుంది రైస్ కూడా. 3 గ్లాసులు వేయడం వల్ల మనకి ముద్ద అయిపోతుంది, కలిపినప్పుడు మెతికి ఇరిగిపోతుంది. ఇక్కడైతే నేను 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు మనము విజిల్కి మనకు ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్ సారి కూడా మనకి సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకుని వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసుకుంటున్నాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వెజిటేబుల్స్ తిన్న పిల్లలు ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇలాగ అన్నీ కలిపి పెట్టండి, చాలా చక్కగా తింటారు. చూసారు కదా ఎంత పొడిగా ఉందో రైస్ మొత్తాన్ని.
ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఫస్ట్ టైం ఎవరైతే పన్నీర్ కానీ బిర్యానీ కానీ ఎవరైనా చేయాలి అనుకుంటే ఇలాంటి టిప్స్ కూడా ఫాలో అయిపోండి. చాలా బాగా పొడి పొడిగా వస్తుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నేను ఇంకో టిప్ చెప్పాను కదా, మీరు ఈ గరం మసాలా పౌడర్లు చికెన్ కానీ ఫిష్ మసాలా కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, ఎంతో ఇష్టమైన పన్నీర్ వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. నేను దీనికి ఏ కూరైనా బాగుంటుంది. నేనైతే ఇక్కడ పెరుగు రాయితో చేసుకున్నాను. అలాగే ఆనియన్స్ వేసేసుకుని ఒక లెమన్ కూడా వేసేసుకుంటే ఎంతో ఇష్టమైన పన్నీర్ బిర్యానీ, పులావ్ అయినా అంటారు, పన్నీర్ వెజ్ బిర్యానీ అయినా అంటారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ అని మాత్రం డెఫినెట్గా ఇవ్వండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.